అండి అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇవాళ సండే కదండి. సండే స్పెషల్ ఏం చేసుకున్నారండి మీరు ఇవాళ? మేమైతే ఇవాళ సండే చికెన్ గోంగూర చేశానండి. రెసిపీ అనేది మీకు చూపిస్తాను. ఎలా చేశాను ఏంటి అన్నది చూపిస్తాను, వచ్చేయండి. పోస్తుంటేనే నోరు ఊరిపోయే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు తినకముందేనే నోట్లోంచి నీళ్ళు ఊరొచ్చేస్తున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని వేసేసుకోవాలండి. 1/2 kg చికెన్కి 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని 2 మినిట్స్ సిమ్లో మగ్గబెట్టుకుందాము. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇలా ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలి, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఇదిగోండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిపోయిందండి. దీంట్లోనే కొంచెం చికెన్ వేసేసుకుందాము. మనం ఇలా చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ మగ్గబెట్టుకుందామండి. యాలక్కాయలు, 4 లవంగాలు, చిన్న చెక్క ముక్క తీసుకుందామండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లోనే 1 స్పూను గసగసాలు వేసుకుందామండి. పప్పు కూడా 4 వేసుకుందాము. ఈ మసాలాని మొత్తాన్ని మనం మెత్తగా నూరేసుకుందామండి. చూడండి, చికెన్ అనేది బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాము. సరిపడినంత సాల్ట్, పసుపు కలిపేసుకుందామండి ఒకసారి. చూడండి, చికెన్ అయితే ఉడికిపోతుంది. దీంట్లోనే చిన్న టమాటాలని రెండింటిని కట్ చేసి వేసేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గించుకోవాలండి. అలానే మనం ఫ్రెష్ గోంగూరను తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని పక్కన ఒక స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. దీంట్లోనే 1 స్పూన్ కారం వేసేసుకుందామండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందామండి, 1 స్పూను. ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుందామండి. మిక్స్ చేసేసుకోవాలి. కర్రీని మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఇందాక మసాలా నూరు పెట్టుకున్నాం కదండి, అదంతా దీంట్లో వేసేసుకుందామండి. అలా వేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ వేగాలండి. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం ఇలా మగ్గించుకోవాలి కర్రీని. దీంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర పేస్ట్ని, దాన్ని దీంట్లో కలిపేసుకుందామండి. కర్రీ అయితే మనకు అయిపోవచ్చిందండి. లాస్ట్లో కొంచెం
కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. మనకి గోంగూర చికెన్ కర్రీ అయితే టేస్టీగా యమ్మీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తయారు చేసుకోండి. చేసుకొని కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అన్నది. మీరు కూడా ట్రై చేయండి. గోంగూర చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. గుమగుమలా ఆడిపోతుందండి. నోరైతే ఊరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది.